మనలో చాలా మంది మైండ్స్ లో ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి. ప్రతిరోజు అనుకుంటుంటాం మన టైం చాలా బాగా మేనేజ్ చేయాలని, కానీ మన చేతులు దాటుతూ స్లిప్ అయిపోతూ ఉంటుంది ఆ టైం. ఆ రోజంతా గడిచిపోయిన తర్వాత లేదా ఆ నెలంతా గడిచిపోయిన తర్వాత అయ్యో ఇంకొంచెం బెటర్గా మేనేజ్ చేస్తుంటే బాగుండేది అని చెప్పి. అయితే దీన్ని ఎలా మేనేజ్ చేయాలి, దానికోసం కొన్ని టిప్స్, ఇవన్నీ నేను ఫాలో అయ్యే టిప్సే అనమాట. ముందుగా ప్రతిరోజు నిద్ర లేవంగానే ఆ డే స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకటి మన మైండ్లో మనకి మనం ఒక సజెషన్ ఇచ్చుకోవాలి. ఈరోజు నేను 100% యూజ్ చేసుకుంటానని ఒక్క సెకండ్ పాటు ఒకటి రెండు పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటే నేను బాగా టైం మేనేజ్ చేసుకుంటానని చెప్పి ఆటోమేటిక్గా ఆ డే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రెండు, ప్రతి గంటకు ఒకసారి మనం ఏం చేస్తున్నామో ఒక్క సెకండ్ ఆలోచించుకోవాలి. ఒకవేళ కనుక లూజ్ అవుతున్నాం, టైం విపరీతంగా లూజ్ అవుతున్నాం అనుకుంటే మళ్ళీ మనల్ని మనం వెనక్కి తీసుకొచ్చుకోవాలి, మన టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. మూడోది అతి ముఖ్యమైనది ప్రయారిటైజేషన్ ఆఫ్ టైం. ప్రతి ఒక్కరికి దేవుడు 24 గంటలే ఇచ్చాడు, కానీ దానిలో ఏ ప్రయారిటీస్ కోసం మనం వాడుతున్నాం, వేస్ట్ఫుల్గా వాడుతున్నామా, హైయెస్ట్ పొటెన్షియల్ అంటే హైయెస్ట్ యూటిలిటీ కోసం వాడుతున్నామా, ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది కొన్నిసార్లు 5 నిమిషాల్లో మనం చేసే పని గంట చేస్తాం. అప్పుడు మనకు తెలియకుండా చేసామనిపిస్తుంది, ఏదో పనిలో ఉన్నాం అనిపిస్తుంది, కానీ గంటలు 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 అక్కడ పోతాయి అనమాట. కాబట్టి ఎన్ని నిమిషాల్లో ఒక పని చేయాలి, దానికి ఎంత టైం పడుతున్నాం, అదొక్కసారి ఆలోచించుకోవాలి. భూమి మీద మనం ఏది ఇచ్చినా తిరిగి రాలేంది, మనం ఏది ఇచ్చినా తిరిగి పొందలేంది మన ఏజ్ కానీ టైం కానీ.